ఆఫ్రికా ఖండానికి స్వార్థ చెప్పడానికి వెళ్ళిన మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఆయన వెళ్ళిపోయి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరొక మిషనరీ వెళ్ళాడంట. మరొక మిషనరీ వెళ్ళి చెప్తున్నాడు, అమ్మా మీ ప్రార్థనలన్నీ వినేవాడు ఉన్నాడమ్మా, మీ కన్నీరంతా తుడిచివేస్తాడమ్మా, మీకు చాలా దగ్గరగా ఉంటాడమ్మా, మీరు ఏడుస్తుంటే ఆయన తట్టుకోలేడమ్మా, మీరు అడిగిందల్లా మీకు ఇచ్చేస్తాడమ్మా, ఆయన గొప్పవాడమ్మా అని యేసు ప్రభు గురించి చెప్తున్నాడంట. చెప్తామంటే వాళ్ళు అన్నారంట, ఆయన ఎలా ఉంటాడో మేము చూడలేదు కానీ ఆయన కోసం బ్రతుకుతో ఆయన వలె బ్రతకమని చెప్పిన ఒక ఆయన మాకు తెలుసు అన్నారంట. స్తోత్రం చెప్పండి. ఆ మిషనరీకి అర్థం కాలేదంట. ఏంటి ఆయన కోసం బ్రతుకుతూ బ్రతకమని చెప్పిన ఒక ఆయన తెలుసా? ఎవరైనా రెండైన సమాధి మా దేశంలో ఉంది, మేము చూపిస్తాం అని సమాధి దగ్గర నడిపించుకుంటూ వెళ్ళారంట, చూపించారంట. అది ఎవరి సమాధి అంటే డేవిడ్ లివింగ్స్టన్ గారి సమాధి. స్తోత్రం చెప్పండి. ఈయన మా మధ్యలో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతికాడు. ఈయన బ్రతికున్న రోజుల్లో పాపమునకు దూరంగా బ్రతికాడు. ఈయన బ్రతికున్న రోజుల్లో ప్రేమించటంలో తనకు తానే చాటి అన్నట్లుగా బ్రతికాడు, తగ్గించుకోవడంలో తనకు తానే మేచి అన్నట్లుగా బ్రతికాడు. చాలా యేసు లక్షణాలు ఈయనలో మేము చూసాం. మాకు పాదిరి ఈ గురువు గారి అని చెప్పారంట. స్తోత్రం చెప్పండి. ఒకళ్ళు యేసయ్య మనం పిలిస్తే మనం పోయాం అనుకోండి, మన తర్వాత మన పిల్లలు, మా అమ్మ ఉంటే ఇలా ప్రార్థన చేసేది, మా డాడీ ఉంటే ఇలా ప్రార్థన చేశాడు, మా మామ ఉంటే ఇలా ప్రార్థన చేసేది, మా మామ ఉంటే వెంటనే మోకాళ్ళు వేసేది, ఉపవాసం ప్రకటించేది, సావుకును పిలిపించేది, కన్నీరు కార్పించేది, యేసు రక్తము చేత కుటుంబంతో నింపేది. చెప్పగలరా? ఉందా సాక్ష్యం? చెప్పండి. మనం పోతే మనం ఈ లోకంలో ఏం విడిచిపెడుతున్నాం? జాగ్రత్తగా గమనించండి. ఏం విడిచిపెడుతున్నాం ఈ లోకానికి? ఏమి నేర్పిస్తున్నాం మన కుటుంబానికి? సమస్యలు వచ్చినాయి, మోకరించగలరా మన పిల్లలు? అవసరతలు వచ్చినాయి, మోకాళ్ళు వేయగలరా? బంధకాలు వచ్చినాయి, దేవుని మీద ఆధారపడగలరా? ఏమి నేర్పిస్తున్నాం మనం వాక్యానికి ఇస్తున్న ప్రియులారా? దయచేసి గమనించండి. ఈ రోజున మిషనరీల జీవితం మనకి త్యాగాన్ని ఇచ్చింది, త్యాగ ఫలాన్ని సమకూర్చింది.